ఈ కరివేపాకు చెట్టు మీద చూడండి కోకిల ఎలా వచ్చిందో కరివేపాకు పండ్లు తినటానికి. ఆ కరివేపాకు చెట్టు మీదనే ఈ తిప్పతీగ కూడా ఉంది. వాటి పండ్లు అవి తినటానికి వచ్చిందనమాట కోకిల. అది ఎంత బాగుందో. అంటే కోకిలలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో నల్లది, ఒకటేమో తెల్లగా ఉంటుంది. నలుపు తెలుపు 2 కలిపి ఉంటుంది. ఆడ మగ అన్నమాట. ఇట్లా గుర్తించవచ్చు. భలే ఉంటాయి ఇవి. ఇట్లా కరివేపాకు చెట్టు మీదకి కరివేపాకు పండ్లు తినడానికి, ఈ తిప్పతీగ పండ్లు తినడానికి ఇట్లా వస్తుంటాయి అన్నమాట ఇవి. అది వెళ్ళిపోతుంది ఇప్పుడే. ఇదిగో చూడండి. ఇదిగో చూడండి. ఇదిగో అక్కడే ఉంది. ఇక్కడే ఉంది. ఇక్కడే. వావ్, కోకిల. దీని మచ్చలు చూడండి. అంటే బ్లాక్ ఉంటాయి కదా కొన్ని. నేను జూమ్ చేస్తున్నా, నా కళ్ళే చూస్తుంది. వావ్, ఇట్లాంటి దృశ్యాలు ఇది టక్కున నా చేతిలో ఉండబట్టి ఆ కెమెరా అటు పెట్టాను. కానీ ఇవి జస్ట్ అట్లా ఆ క్షణాల్లో అట్లా వస్తుంటాయి పోతుంటాయి అంతే. ఈ దృశ్యాలు అంతగా వీటిని బంధించలేం, క్యాప్చర్ చేయలేం. ఇది చూడండి. అది నా వైపే చూస్తుంది. పోవట్లేదు అస్సలు. దాని కళ్ళు చూడండి, రెడ్ ఉన్నాయి. దాని కళ్ళు చాలా రెడ్ ఉన్నాయి. అదిగో ఇంకొకటి వచ్చింది. ఇంకొక పిట్ట. ఇదిగో ఇంకో పిట్ట వచ్చింది. ఇది హమ్మింగ్ బర్డ్. అదేమో కోకిల వెళ్ళిపోయింది. అది కోకిల వెళ్ళిపోలే ఇంకా. ఆ పండ్లు తినడానికి చూడండి, అక్కడ పక్కనే పండ్లు ఉన్నాయి. అవి అక్కడ పక్కనే పండ్లు ఉన్నాయి. అవి తినడానికి కోసమని. అది మహావీర్, ఇక్కడ చూడు కోకిల చూడు ఎలా వచ్చిందో. వెళ్ళిపోయింది. అదిగో ఇక్కడికి వచ్చింది మళ్ళీ. మహావీర్ ఇక్కడికి వచ్చింది. ఈ వేప చెట్టు మీదకి వచ్చింది కోకిల. ఇలా వేప చెట్టు మీద. కోకిల చూడు వేప చెట్టు మీద. అదిగో చూడు కోకిల చూడు ఎంత భలే వచ్చింది. వావ్, మహావీర్ కోకిల చూడు. అది తిరుగుతూనే ఉంది. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీదకి. అలా అదిగో చూడండి. అలా పోతూనే ఉంది అది. అంటే నేచర్ని మనము సృష్టిస్తే, అంటే ఒక చెట్టుని పెంచితే ఆ చెట్టుకి పూలు పూస్తాయి, తేనెటీగలు వస్తాయి, బటర్ఫ్లైస్ వస్తాయి, వాటికి పండ్లు కాస్తే అన్ని పక్షులు, రకరకాల పక్షులు అన్నీ వచ్చి ఇలా తింటాయి. ఇలా ఇదిగో పక్షి చూడండి. ఇది పక్షి. ప్రకృతిని సాధ్యమైనంత వరకు కాపాడుకొని ఇలా పెంచుకుంటే మన చుట్టూ అన్ని జీవరాశులు అన్నీ వస్తాయి. మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, అవే వస్తాయి. ఇదిగో ఇక్కడ ఇంకొక పిట్ట వచ్చింది. అదేమో కోకిల కదా, ఇది కోకిల కాదు. ఇది ఒక పిట్ట. ఇవన్నీ ఆ పండ్లు తినడానికి వచ్చినాయి. దాని మీద ఉన్న తిప్పతీగ, దూసేరుతీగ, ఇంకా ఆ కరివేపాకు పండ్లు అవి తినటానికి వచ్చినాయి అన్నమాట. ఈ హమ్మింగ్ బర్డ్, ఇది ఒక పిట్ట, ఇప్పుడు కోకిల, ఇవన్నీ వచ్చినాయి ఇప్పుడే. ఇక దాని మీద హనీ బీస్ అవి కూడా ఉన్నాయి. అవి కెమెరాలో కనపడవు. అదిగో ఈ పిట్ట చూడండి.
అయి పిట్ట ఇదిగో దాని పండ్లు తినడానికి వచ్చింది. అదిగో దాని పండ్లు చూడండి దాంట్లో ఉన్నాయి. కాకుంటే ఇది అంత క్లారిటీ లేదు, అంత క్లియర్గా లేదు, కానీ పండ్లు తింటుంది అది. ఆ పండ్లు రెడ్ ఉన్నాయి. ఆ రెడ్ పండ్లను చూడండి, అవి ఎక్కడున్నాయో కానీ వచ్చి చూసి ఇదిగో కోకిల వచ్చింది. ఈ కోకిల వచ్చింది. కోకిల రాగానే అది పోయింది. మళ్ళీ ఇక్కడికే వచ్చింది కోకిల. తిను కోకిల, తిను, నువ్వు ఆ పండ్లు తిని వెళ్ళు. అదిగో చూడండి, అదిగో తిను. ఇట్లాంటివన్నీ నేషనల్ జియోగ్రఫీలో గంటలు పొద్దుగూకులు తెల్లవారులు అట్లా పెట్టి కెమెరాలు అట్లా ఉంచుతారు. ఈ దృశ్యాలు చాలా ఓపిక ఉండాలి. ఈ వైల్డ్ ఫోటోగ్రఫీ మీద ఇదంతా. ఇదిగో చూడండి, అది పండ్ల కోసం చూస్తుంది. ఇదిగో అది పండ్ల కోసం మొత్తం వెళ్తూనే ఉంది, చూస్తుంది మొత్తం మూమెంట్ కోసం. నేను ఇంత దగ్గరుండి తీస్తున్నా కానీ అంటే నాకు కొంత పరిచయం కాబట్టి వీడేమనడు అన్న అది ఉంటుంది వాటికి. వీడేమనడులే, వీడు మనోడే, మన ఫ్రెండే అన్న సెన్స్ ఉంటుంది. అదే వేరే వాళ్ళు వచ్చారంటే ఇంతసేపు ఉండదు. అదిగో వచ్చింది, పండు దగ్గరికి వచ్చింది. ఇక్కడ ఇదిగో చూడండి, అదిగో పండ్లు. ఆ పండు దగ్గరికి వచ్చింది, అది తింటుంది చూడండి. ఎర్రగా ఉన్నాయి పండ్లు. అదిగో ఇక్కడేమో లైటింగ్ లేదు. అదిగో ఆ పండ్లు తింటున్నాయి మంచిగా. పండ్లు ఎర్రటి, అవి తిప్పతీగ పండ్లు ఉన్నాయి అక్కడ, ఎర్రగా ఉన్నాయి. తిప్పతీగ దాని మీదకి బాగా విపరీతంగా అల్లుకుంది, మొత్తం పారింది. కరేపాకు చెట్టు మీద, ఇటు ఈ దేవగన్నేరు చెట్టు మీద. ఇదిగో చూడండి తిప్పతీగ. ఇదంతా తిప్పతీగ ఇలా బారింది. అందుకే అది వచ్చి అలా తిందామని వచ్చింది అన్నమాట. ప్రకృతి చూడండి ఎంత. మనము చెట్లు పెంచి మంచిగా అలా వదిలేస్తే చాలు, వాటిని చూస్తే చాలు. అక్కడికే ఒక చెట్టు ఉందంటే ఒక పిట్ట వస్తుంది, ఒక పిట్ట ఉందంటే ఇంకో పిట్ట వస్తుంది, ఇంకో పిట్ట ఉందంటే ఇంకా అది సంతతి వృద్ధి అవుతూనే ఉంటాయి. అన్నీ వస్తాయి. తేనెటీగలు వస్తాయి, పురుగులు వస్తాయి, బటర్ఫ్లైస్ వస్తాయి, పక్షులు వస్తాయి, గూళ్ళు పెడతాయి. అవి ఇత్తనాలు తిని ఇట్లా మళ్ళీ అవి రాలితే మళ్ళీ ఇలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అది ఆ పర్యావరణ చక్రం, దాన్ని ఏమంటారు, ఆ సమతుల్యత, ఎగ్జిస్టింగ్ విత్ నేచర్ ఉంటుందన్నమాట. అవి కోకిల. ఇదిగో చూడండి కోకిల. ఇదిగో ఈ పండ్ల కోసమే వచ్చింది. ఇది తిప్పతీగ పండ్లు. ఇవి భలే ఉంటాయి, రెడ్డిష్గా గుత్తులే కాసినాయి. ఈ పండ్ల కోసమే అది వచ్చింది. ఇది చూడండి, ఇది రెడ్గా. ఇదిగో దీంట్లో మొత్తం ఇలా ఉంటుంది. ఇవి తినటానికి చూడండి, ఇవి తిని దీంట్లో ఉన్న ఆ జెల్లు, ఆ పల్పుని తినేస్తాయి. ఈ గింజలు ఉంటాయి కదా, ఈ గింజల్ని మళ్ళీ ఎక్కడన్నా ఒక్కడ విసర్జిస్తాయి. కథం అవి మళ్ళీ చెట్లు అవుతాయి. ఇలా అడవి మొత్తం ఇలాగే తయారవుతుంది బై డిఫాల్ట్గా, నేచురల్గా. అడవిని ఎవరు పెంచుతారు? గార్డెన్స్ అంటే మనిషి పెంచుతాడు దాన్ని. ఇలా చూడండి, గుత్తులే ఇక్కడ. ఇవన్నీ గుత్తులు. ఇవన్నీ గుత్తులు. ఇదిగో వీటి కోసమే వచ్చింది ఇప్పుడు అవి పిట్టలు. ఇదిగో
కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు. ఇవన్నీ ఇవే ఇలా 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 చెట్టు, ఇలా ఈ చెట్టు మీదకి ఇలా తీగలన్నీ పారినాయి. అంటే ఇలా ఈ క్రీపర్స్ మొత్తం ఇలా వీటి మీదకి ఇలా వచ్చింది. అంటే ఇలా నాకు ఆ స్పృహ ఉంది, నేను ప్రకృతి ప్రేమికుల్ని, ఆ విలువేందో తెలుసు కాబట్టి, ఆ జీవితం విలువేందో, ప్రకృతితో అనుబంధం యొక్క ఆ విలువేందో తెలుసు కాబట్టి నేను ఇలా ఎంత కష్టానికి, ఎంత నష్టానికి, ఎంత ఇబ్బందులు పడైనా కానీ నేను వీటిని కాపాడుకుంటా. ఇది కూడా నా ఒక్కందేం కాదు, అంత పొత్తులే. కానీ ఉన్నంత వరకు మనకు ఉన్నంత వరకు మన పరిధిలో మనం చేసుకోవాల్సిందే. ఇంకా తర్వాత మన చేతిలో లేనప్పుడు మనం ఏం చేస్తాం. కానీ ఉన్నంత వరకు ఇది పోయినాయి అవి. ఓకే, థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ, ఇనఫ్ ఫర్ టుడే. ఇది ఈ దేవగన్నేరు ఇక దీని మీదకి వచ్చినాయి అన్నమాట. కరివేపాకు వీటి మీదకి. ఇది మారేడు చెట్టు, చిన్నది ఇంటి ముందలే ఉంది. ఇదేమో పెద్దది మారేడు చెట్టు. థ్యాంక్ యూ నేచర్, ఇనఫ్ ఫర్ టుడే. నేచర్ని కాపాడుకోండి, మనని మనం కాపాడుకున్నట్టు.